Hello, hi, welcome all the competitive various notebooks. This is your Kiran Kodmuru. Yes, మరి గురుకుల ఎగ్జామ్స్ ఏ సబ్జెక్ట్ అయినా సరే అండి, సోషల్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, లాంగ్వేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మరి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ రావడానికి అవకాశం ఉంది? సో నిన్నటి నుండి నాకు ఎక్కువగా వచ్చే మెసేజెస్ ఇవే అండి. కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు సార్, ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది? సో మరి ఎవరు చెప్తారు, ఎలా చెప్తారు ఈ కట్ ఆఫ్ ఎంత ఉందని? సో మనం గెస్ చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? ఒకసారి అయితే ప్రాక్టికల్గా మీకు ఒక 2 సిచ్యువేషన్స్లో చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ వీడియో యూస్ఫుల్గా అని భావిస్తే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ యూస్ఫుల్ వీడియోస్ అయితే తప్పకుండా మీకోసం నేను చేస్తూ ఉంటాను. రైట్, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనైతే ప్రయత్నిస్తానండి ఒక 2 సిచ్యువేషన్స్లో. సో కట్ ఆఫ్ ఎలా ఉండడానికి, కట్ ఆఫ్ అంటే ఏంటంటే యాక్చువల్గా సో మనకు జాబ్ రావడానికి కావాల్సినటువంటి లీస్ట్ స్కోర్ అయితే దాన్ని కట్ ఆఫ్గా చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా? రైట్, ఇక్కడ సిచ్యువేషన్ 1లో చూద్దామండి. సిచ్యువేషన్ 1లో ఉదాహరణకు మనకు 5 పోస్టులు ఉన్నాయండి. 5 పోస్టులు ఉన్నాయి. ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, జనరల్ ఫినామినా ఇది ఉంటుంది, జనరల్ క్రైటీరియా లాగే ఉంటుంది. 5 పోస్టులు ఉన్నాయండి. సో ఇది ఫస్ట్ పోస్ట్, సెకండ్ పోస్ట్, థర్డ్ పోస్ట్, ఫోర్త్ అండ్ 5th పోస్ట్. సో ఇలా మనకి 5 పోస్టులు ఉన్నాయి అనుకుందాం. సో ఎగ్జామ్ అయింది, దాంట్లో ఒక 10 మంది కాంపిటీటర్స్ ఉన్నారండి. 10 మందికి స్కోర్ చేయడం జరిగింది. సో హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 96, సెకండ్ 94, థర్డ్ 93 అండ్ ఇంకొక పర్సన్ 93 అండ్ 92 వచ్చాయండి. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఏకి జాబ్ వచ్చేది ఎక్కువ స్కోర్ కాబట్టి, అండ్ బీకి వచ్చేసి, సికి వచ్చింది, డీకి వచ్చింది, ఈకి వచ్చింది. ఇక్కడ కట్ ఆఫ్ మార్క్ ఎంతండి? 92 మార్కులకి మనకి జాబ్ లాస్ట్ ఎగిరిపోయింది, ఇంకంతే. సో ఇక్కడ 89 మార్కులు వచ్చాయి. ఎఫ్కి జాబ్ రాలేదు, ఎందుకంటే ఇతని కంటే ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అంటే ఇతని ముందు ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంది. సో ఎఫ్ కంటే ముందున్న వాళ్ళందరూ కూడా చాలా స్కోర్ చేశారండి. సో కాబట్టి అతనికి జాబ్ మిస్ అయింది. మార్క్స్ ఏంటండి ఇక్కడ 89. అంటే ఎఫ్కి ఒక సిచ్యువేషన్లో ఒక పర్సన్కి 89 మార్క్స్ వచ్చినా జాబ్ రాలేదు. రైట్, జాబ్ రాలేదు. ఇంకొక సిచ్యువేషన్ తీసుకుందామండి. ఇది పేపర్ ఈజీగా వచ్చిన సందర్భంలో. ఇక్కడ పేపర్ అనేది సిచ్యువేషన్ 2లో వచ్చేసి హార్డ్గా వచ్చింది. ఈ సిచ్యువేషన్ 2 హార్డ్గా వచ్చింది. ఏంటి పరిస్థితి? సో క్యాండిడేట్ ఏకి వచ్చేసి 96 వచ్చేసి, క్యాండిడేట్ బీకి వచ్చేసి 94, క్యాండిడేట్ సికి వచ్చేసి 89, క్యాండిడేట్ డీకి వచ్చేసి 75, క్యాండిడేట్ ఈకి వచ్చేసి 71. ఓకేనా? రైట్, ఇక్కడ వచ్చేసి ఈ ఫస్ట్ 5 మెంబర్స్ ఎవరైతే 96, 94, 89, 75, 71 వచ్చాయో, ఓకేనా? సో 71 వచ్చాయో మనకి ఇక్కడ చూడండి, ఈకి కూడా జాబ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న 5 పోస్టులు కాబట్టి ఏబిసిడిఈకి వరుసగా జాబులు రావడం జరిగింది. సో ఇక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ ఏంటంటే మనకి ఇక్కడ ఈకి ఎన్ని వస్తే జాబ్ వచ్చిందండి? ఈకి వచ్చేసి 71 వచ్చింది, అయినా కానీ జాబ్ వచ్చేసింది. ఇక్కడ ఈకి ఎన్ని వచ్చాయండి? మనకి ఇక్కడ 92 వచ్చాయి ఈకి. ఇక్కడ ఈ సందర్భంలో ఈ అనే పర్సన్కి 92 వస్తే జాబ్ వచ్చింది. ఇక్కడ ఈ అనేటువంటి పర్సన్కి 71 వచ్చినా కూడా జాబ్ వచ్చింది. 71 వచ్చినా కూడా జాబ్ వచ్చింది. బట్ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఎఫ్కి 89 మార్కులు వచ్చాయండి. 89 మార్కులు వచ్చినా జాబ్ రాలేదు. అర్థమవుతుంది అనుకుంటా లాజిక్ మీకైతే. 89 మార్కులు వచ్చినా జాబ్ రాలేదు. బట్ ఈకి 71 మార్కులకే జాబ్ వచ్చిందండి. సో ఏంటి మరి ఇది అని చూసినట్లయితే మన ముందు మన కేటగిరీ వాళ్ళు ఎంతమంది మనకంటే ఎక్కువ మార్కులు వచ్చాయి, అది ఒక్కటే క్రైటీరియా అండి, ఇంకేమి డిసైడింగ్ ఫ్యాక్టర్ లేదు దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనేటువంటి రిజర్వేషన్లో ఒక 5 పోస్టులు ఉన్నాయండి. ఓకేనా? సో మన కేటగిరీలో మనకంటే 5 మంది కంటే ఎక్కువ ఉన్నారంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది అల్టిమేట్గా. సో లేరు, నాకంటే 5 మంది ఎక్కువ లేరు, నాకు తక్కువ స్కోర్ అయినా కానీ నాకంటే 5 మంది ఎక్కువ చేసిన వాళ్ళు లేరు అన్నప్పుడు తక్కువ స్కోర్లో కూడా మనకు జాబ్ రావడానికి ప్రాబిలిటీ అనేది ఉంటుంది. అది గమనించండి. ఒకవేళ పేపర్ హార్డ్ వచ్చినటువంటి సిచ్యువేషన్లో ఎప్పుడైనా సరే పేపర్ హార్డ్ వచ్చిందనుకోండి, కట్ ఆఫ్ ఖచ్చితంగా తక్కువ ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో పేపర్ చాలా ఈజీగా వచ్చింది, మీరు ఆల్రెడీ రాసుంటారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంటుంది, కీ కూడా చూసుకొని ఉంటారు. రైట్? సో ఇన్ కేస్ పేపర్ అనేది చాలా ఈజీగా వచ్చిందని ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది కామన్, ఏ సబ్జెక్ట్ అయినా సరే అండి. పేపర్ ఈజీగా ఉంటే కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటుంది, పేపర్ హార్డ్ ఉంటే ఏంటంటే కట్ ఆఫ్ అనేది తక్కువగా ఉంటుంది. సో అది 100% అండి. ఇంకా మరి జాబ్ వస్తుందా రాదా అనేది పేపర్ ఈజీగా ఉందా హార్డ్ ఉందా దాని మీద డిపెండ్ అయి ఉండదు, మీ స్కోర్ పైన డిపెండ్ అయి ఉండదు. సో కొన్ని సందర్భాలు ఇప్పుడు చూసినట్టుగా తక్కువ స్కోర్ ఉన్న జాబ్ వచ్చింది. ఇక్కడ ఈకి 71, ఓకేనా? ఇక్కడ ఎఫ్కి 18 అయినప్పటికి కూడా ఇక్కడ జాబ్ రాలేదు సిచ్యువేషన్లో. ఎందుకంటే ఎఫ్ కంటే స్కోర్ చేసిన వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంది ఇక్కడ.
ఓకేనా. ఈ కంటే స్కోర్ చేసిన వాళ్ళ ఫ్రీక్వెన్సీ అనేది తక్కువగా ఉంది. ఈ స్కోర్ కంటే తక్కువ స్కోర్ అంటే ఈ ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు కాబట్టి ఈ సందర్భంలో జాబ్ రావడం జరిగింది. సో అల్టిమేట్గా నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే అండి, ఒకటే, సో మీరు కట్ ఆఫ్ ఎంత ఉందని ఆలోచించకండి, జాబ్ వస్తుందా రాదా అనేది ఆలోచించకండి. దేవుడు కూడా చెప్పరండి, నేను చెప్తున్నాను కట్ ఆఫ్ ఇంత అనేసి ఎవరూ చెప్పలేరు. అల్టిమేట్గా మీ యొక్క ఆన్సర్ షీట్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఎగ్జామ్ రాసినటువంటిది అవి మొత్తం కూడా కరెక్షన్ అయిపోయిన తర్వాత మన కట్ ఆఫ్ ఏందని అర్థమవుతుంది. జాబ్ వస్తుందా రాదా అనేది కూడా అప్పుడే అర్థమవుతుంది. సో అంతకంటే ముందు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 75 మార్క్స్ వచ్చాయి. ఇన్ కేస్ 75 మార్క్స్ కంటే ఎంతమంది క్యాండిడేట్స్ ఎక్కువ వచ్చాయి, 75 మార్క్స్ నాకంటే ఎంతమందికి ఎక్కువ వచ్చాయి, ఇంకా 75 కంటే ఎక్కువ ఎంతమందికి వచ్చాయి అనే విషయం తెలిస్తే మనం గెస్ చేయడానికి ఛాన్స్ ఉంది. బట్ అలా చేయడానికి రాదు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మా రిజల్ట్ ఇచ్చినప్పుడైతే మాత్రం అన్నీ ఇచ్చేవారండి. క్యాండిడేట్ హాల్ టికెట్ నెంబర్ మార్క్స్, క్యాండిడేట్ హాల్ టికెట్ నెంబర్ మార్క్స్. సో నా మార్క్స్ చూసేసుకొని నా ముందు వాళ్ళ ఫ్రీక్వెన్సీ దీవులు అడుగునేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 పోస్టులు ఉన్నాయి. సో 3 పోస్టులు ఉన్నప్పుడు ఏంటి, నా కేటగిరీలో నేను చూసుకున్నాను నా స్కోర్. సో అంతకంటే ముందు ఎవరన్నా ఉన్నారా, ఎవ్వరు లేరు, రైట్. సో నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది డిక్లేర్. సో ఇక్కడ మీకు ఆన్లైన్ ఎగ్జామ్ సిబిటి అండి ఇది. సో కాబట్టి మీకంటే ముందు ఎంతమంది ఉన్నారనే విషయం మీకు రిజల్ట్ వచ్చేదాకా తెలీదు, మీకు రిజల్ట్ వచ్చేదాకా 100% తెలియదు. సో కాబట్టి మీరు ఒక 10 మందిని అడిగేసి వాళ్ళకు ఎక్కువ రాగానే నాకు జాబ్ పోతుందని వరి కావద్దు. అదే 10 మంది మీకంటే తక్కువ వచ్చాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అయ్యా నాకు జాబ్ వస్తుందని సంతోషపడకండి. సో మెంటల్గా ఫిక్స్ కండి ఏంటంటే నాకు జాబ్ వస్తుందా రాదా అనేది మన చుట్టూ ఉన్నటువంటి 10 మందిని అడిగితే తెలీదు. సో జాబ్ వస్తుందా రాదా అనేది వదిలిపెట్టేద్దాం, అది రిజల్ట్ వచ్చినప్పుడు వచ్చేస్తుంది. కట్ ఆఫ్ గురించి వదిలిపెట్టేద్దాం. ఇప్పుడు ఏం చేయాలి, ప్రజెంట్ నెక్స్ట్ జాబ్ ఏముంది మన ముందు, నెక్స్ట్ ఎగ్జామ్ ఏముంది. సో జేఎల్ ఉందా, లేదంటే ఇంకేదైనా ఎగ్జామ్ ఉందా, ఇంకేదైనా ప్రిపేర్ అవుతున్నారా, డిఎస్సి ఉందా, టెట్ ఉందా, ఏముంది మన ముందు ఉన్నటువంటి ఎగ్జామ్కి ప్రిపేర్ కండి. అంతే తప్ప దీని గురించి అన్నెసెసరీ ఆందోళన పడకండి. ఓకేనా. డెఫినెట్గా మంచిగా రాసిన వాళ్ళు ఖచ్చితంగా జాబ్ ఎక్కడికి పోదండి. సో కష్టపడ్డ వాళ్ళకి కొంచెంలో మిస్ అయితే ఇంకా నెక్స్ట్ మన ముందున్న నోటిఫికేషన్లో మంచి జాబ్ రావడానికి అయితే ప్రాబిలిటీ ఉంది. ఇది వచ్చేసి ఇన్ఫర్మేషన్ అండి. సో ఓవరాల్గా కట్ ఆఫ్ అనేది తెలీదు, జాబ్ వస్తుందా రాదని రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది, రైట్. I wish you all the best. Meet you in the next session. Till next session. Have a great day.